ప్రభుత్వ ఉద్యోగులు పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో ఉమ్, వీళ్ళని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది టచ్ చేయకూడదు, ఉపయోగించొద్దు. చూడకూడని పరిస్థితి. ఉమ్, కానీ ఇక్కడ మన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కానీ కొన్ని రాష్ట్రాల్లో ఈ పబ్లిక్ సర్వెంట్స్ ని రాజకీయ నాయకులు వాడుకోవటం, వాళ్ళ యొక్క అవసరాల కోసం వీళ్ళు కూడా వాళ్ళని ఆశ్రయించడం, ఇలాంటి పరిస్థితులు జరుగుతా ఉన్నాయి. వీటిలో ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళ రాజకీయానికి ప్రచారం చేసే పరిస్థితి దాకా వచ్చారు అంటే ఇది పబ్లిక్ సర్వీస్ కి లేకపోతే ఈ వ్యవస్థకే ఆ, చాలా మచ్చ తెచ్చే విషయం. ఇలాంటి విషయాల మీద కొంచెం కఠినంగా వ్యవహరించాల్సిన మాట వాస్తవమే. కానీ నిజాలు తేలకుండా వాస్తవంగా ఇప్పుడు ఇది ఒక వెంకటరామరెడ్డి విషయమే కాదు, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఎవరైతే ఆ, గీత దాటి బయటికి వెళ్ళి ప్రభుత్వం తను పబ్లిక్ చేయాల్సిన సర్వెంట్ అయి ఉండి ఎవరు ప్రజాప్రతినిధులకి లేకపోతే కొన్ని పార్టీలకి ఊడిగం చేసే పరిస్థితి ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. దాన్ని ఎవరు కాదనేది లేదు. కానీ ఈ నిజాలు చేలకుండా లేకపోతే దాని మీద ఎటువంటి కమిషన్ ఎటువంటి ఇది వేయకుండా లేకపోతే ఎటువంటి మెమో జారీ చేయకుండా డైరెక్ట్ గా బర్తరఫ్ చేయటం లేకపోతే ఎట్లాంటివి చేయడం అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. ఇది ఒక వెంకటరామరెడ్డి గురించే కాదు, ఇది ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా వాళ్ళందరూ అసహనం వ్యక్తం అవుతుంది. ఇక్కడ పబ్లిక్ సర్వెంట్స్ వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ గా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ సర్వెంట్స్ లో ఉన్న వాళ్ళంతా క్వాలిఫైడ్ టీచర్స్, క్వాలిఫైడ్ ఐఏఎస్, క్వాలిఫైడ్ ఎంప్లాయీస్ ఉంటారు. వీళ్ళందరినీ మన వ్యవస్థ నుంచి క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళని తీసుకుంటాం. వీళ్ళు సమాజంలో వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తో రాష్ట్ర ప్రజలందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళతో వాళ్ళ పని వాళ్ళని చేసుకొనిచ్చినంత కాలం ఏ ప్రభుత్వం అయినా మనుగడ సాగిస్తుంది. కానీ వాళ్ళలో ఇంటర్ఫీర్ అయ్యి వీళ్ళకు భాగాలుగా విడగొట్టి వీళ్ళు ఈ కులం వీళ్ళు ఈ పార్టీ వీళ్ళకి ప్రమోషన్లు వస్తాయి వీళ్ళని పక్కన పెడుతున్నాం అనే పరిస్థితి కనుక తీసుకొచ్చినట్టయితే కులాల వారీగా వీళ్ళని కొంతమందికి విఆర్ లో పక్కన పంపించడం, కొంతమందికి అస్మదీలు తమ కుల వాళ్ళను తమ పార్టీ వాళ్ళను వీళ్ళకి ఉద్యోగాలు వీళ్ళకి ప్లేస్మెంట్స్ ఇవ్వటం, ఇట్లాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రభుత్వం ఏదైతే ఉందో ఏ ప్రభుత్వం అయినా కానీ కుప్పకోవటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇవన్నీ రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రభుత్వాలు గుర్తెరిగి ప్రభుత్వ ఉద్యోగుల్ని వాళ్ళ పని వాళ్ళని చేసుకొనిస్తే సబబుగా ఉంటుంది, రాజ్యాంగబద్ధంగా నడుచుకునే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు కూడా అధికారులు కూడా ఈ ప్రభుత్వ సర్వెంట్స్ కూడా పార్టీలకు అనుగుణంగా వెళ్లకుండా వాళ్ళ లిమిట్స్ లో వాళ్ళు ఉండటం వల్ల మిగిలిన ఉద్యోగులందరూ ఇప్పుడు ఎవరో ఒక